బ్రేకింగ్ న్యూస్ సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపైన ఎన్హెచ్ఆర్సీ స్పందించింది. మృతురాలి కుటుంబానికి 5 లక్షల రూపాయల పరిహారం చెల్లించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. అదేవిధంగా ఘటనపై 6 వారాల్లో నివేదిక సమర్పించాలని సిఎస్ హైదరాబాద్ సిపికి ఎన్హెచ్ఆర్సీ ఆదేశాలు జారీ చేసింది. పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా హీరో అల్లు అర్జున్ సినిమా చూసేందుకు సంధ్య థియేటర్కు వెళ్లారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ను చూసేందుకు ఫ్యాన్స్ ఒక్కసారిగా ఎగబడ్డారు. దీంతో తొక్కిసలాట జరిగింది. అప్పట్లో ఈ విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. చెప్పాలంటే బన్నీ ఒకరోజు జైల్లో కూడా ఉన్నారు. తర్వాత పరిణామాలు వేగంగా మారాయి. పుష్ప 2 సినిమా రిలీజ్ అప్పుడు ప్రీమియర్ షో సందర్భంగా అల్లు అర్జున్ అక్కడికి వచ్చారు సంధ్యా థియేటర్కి. సో అప్పుడు భారీగా ఫ్యాన్స్ ఎగబడ్డంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. ఒక మహిళ మృతి చెందింది. సో ఈ ఘటన పైన ఎన్హెచ్ఆర్సీ రియాక్ట్ అయింది. 6 వారాల్లోగా పూర్తి నివేదిక సమర్పించాలని, అలాగే మృతురాలి కుటుంబానికి 5 లక్షల నష్టపరిహారం కూడా అందించాలని ఆదేశించింది ఎన్హెచ్ఆర్సీ. రైట్, మా ప్రతినిధి సాగర్ మరింత సమాచారం అందిస్తారు. సాగర్, ఎన్హెచ్ఆర్సీ ఇచ్చినటువంటి ఆదేశాల్లో ఇంకా ఏమున్నాయి? పుష్ప 2 ప్రీమియర్ షో సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనపైన ఎట్టకేలకు జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పందించింది. ఈ ఘటనపైన పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలంటూ కూడా హైదరాబాద్ సిపితో పాటుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసింది. మనం చూసాం ఈ ఘటనలో ఇప్పటికే అల్లు అర్జున్ పైన కేసులు నమోదు కావడం, అల్లు అర్జున్ టీం పైన సంధ్యా థియేటర్ యాజమాన్యం పైన కేసు నమోదైంది. ఇదే కేసులో అల్లు అర్జున్ పోలీసులు చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. ఒకరోజు జైలు శిక్ష కూడా అల్లు అర్జున్ అనుభవించాడు. అనంతరం కూడా కొన్ని కీలక పరిణామాలు ఈ కేసులో చోటు చేసుకున్నాయి. అనంతరం ఈ ఘటనలోనే తొక్కిసలాట ఘటనలోనే మృతి చెందిన రేవతి శ్రీతేజ తల్లి, ఆ కుటుంబం అంతా కూడా అల్లు అర్జున్ సినిమా ప్రీమియర్ షో చూడడానికి వెళ్లారు. డిసెంబర్ 4న ఈ ఘటన జరిగింది. సో తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందింది. తన కొడుకు శ్రీతేజ ఇంకా ఆసుపత్రిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూనే ఉన్నాడు. ఇంకా 8 నెలలు గడిచినా కూడా శ్రీతేజ పరిస్థితి ఇంకా విషమానంగానే ఉంది. రేవతి మృతురాలి కుటుంబానికి 5 లక్షల పరిహారం ఇవ్వాలంటూ కూడా కమిషన్ తన ఆదేశాల్లో పేర్కొంది. దీంతో పాటుగా అనుమతి ఇచ్చిన పోలీసుల పైన కూడా అనుమతి లేకుండా ఈ షో నిర్వహించడం పైన దానికి అంటే హీరో అల్లు అర్జున్తో పాటుగా చిత్ర యూనిట్ అక్కడికి వస్తున్న సందర్భంగా పోలీసులు ఏం చేశారంటూ పోలీసుల తీరుపైన కూడా జాతీయ మానవ హక్కుల కమిషన్ ఎన్హెచ్ఆర్సీ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనికి సంబంధించిన పోలీస్ కమిషనర్ కూడా 6 వారాల్లో సమగ్ర నివేదిక సమర్పించాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. అయితే పోలీసుల వ్యవహారం పైన ఆగ్రహం వ్యక్తం చేస్తూనే థియేటర్ యాజమాన్యం, ఎందుకంటే షోకు అనుమతి ఉన్నప్పటికీ కూడా చిత్ర యూనిటీలో హీరో అల్లు అర్జున్ వస్తున్న సందర్భంగా భద్రతాపరమైనటువంటి చర్యలు చేపట్టకపోవడం, పోలీసులు ల్యాండ్ ఆర్డర్ పోలీసులు ముందస్తు భద్రతను ఏర్పాటు చేయడంలో విఫలమయ్యారంటూ కూడా తమ ఆదేశాల్లో పేర్కొన్న పరిస్థితి అనిపిస్తుంది. పుష్ప 2 ప్రీమియర్ షో సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన అనంతరం కూడా కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. కొన్ని నాటకీయ పరిణామాల మధ్య హీరో అల్లు అర్జున్ని అరెస్ట్ చేశారు చిక్కడపల్లి పోలీసులు. అనంతరం జైలుకు తరలించారు. మరికొంతమంది మొత్తం 10 మంది పైన కేసులు నమోదు చేశారు. వారిపైన చర్యలు కూడా తీసుకున్న పరిస్థితి. కానీ తాజాగా జాతీయ మానవ హక్కుల కమిషన్ ఈ ఘటనపైన స్పందించడంతో మరోసారి ఈ అంశం అనేది చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే అల్లు అర్జున్తో పాటుగా చిత్ర యూనిట్ మైత్రి మూవీ మేకర్స్తో పాటుగా మరికొంతమంది నిర్మాతలు దిల్ రాజుతో పాటుగా అందరూ కలిసి ఆ కుటుంబానికి 2 కోట్ల రూపాయల వరకు కూడా పరిహారం అందించారు. అనంతరం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా స్వయంగా 25 లక్షల రూపాయలు అందించారు. సో ప్రభుత్వం కూడా ఈ ఘటనను సీరియస్గా తీసుకుంది. ఈ ఘటనపైన పూర్తిస్థాయి దర్యాప్తు చేసి ఇప్పటికే పోలీసులు చర్యలు కూడా తీసుకున్నారు. ఈ ఘటనకు కారణమైన అల్లు అర్జున్ టీంతో పాటుగా మరికొంతమంది థియేటర్ యాజమాన్యంతో పాటుగా అల్లు అర్జున్ చిత్ర బృందానికి వారిపైన కూడా కేసులు నమోదు చేసి వారిపైన చర్యలు తీసుకున్న పరిస్థితి. తాజాగా జాతీయ మానవ హక్కుల కమిషన్ మరోసారి ఆదేశాలు జారీ చేయడంతో మరి ఈ ఘటనకు సినిమా యూనిట్ ఆల్రెడీ వాళ్ళకు అందించాల్సినటువంటి పరిహారం అందించారు. బట్ ఇక్కడ ప్రొసీజర్ ప్రకారంగా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్గా ఆదేశాల ప్రకారం అనేది సరే ఇది ఒక ఫార్మాలిటీగా అనుకోవచ్చు, లేదంటే ఇది ఒక అధికారికంగా వచ్చినటువంటి రియాక్షన్ అనుకోవచ్చు. సో మరి 5 లక్షల పరిహారం ఎప్పుడు అందించాలనే అన్న టైం చెప్పిందా ఎన్హెచ్ఆర్సీ? ఖచ్చితంగా 6 వారాల్లోపు పరిహారం అందించడంతో పాటుగా ఈ ఘటనకు సంబంధించినటువంటి ఎలాంటి చర్యలు ప్రభుత్వం అంశాలపైన ఇప్పటికే అరెస్టులు చేయడం యాజమాన్యం
థియేటర్ యాజమాన్యం పైన చర్యలు తీసుకోవడం, కొన్ని రోజులు థియేటర్ ని కూడా మూసివేసిన పరిస్థితి. సో ఆ చర్యలన్నిటి పైన కూడా ఒక సమగ్ర నివేదిక ఇవ్వాలంటూ కూడా ఎన్హెచ్ఆర్సీ తమ ఆదేశాల్లో పేర్కొంది. ఈ ఘటన శ్రీతేజ చెందింది, ఆ కుటుంబం, ఆ పిల్లలు అనాథలయ్యారు. ఇంకా శ్రీతేజ ఆరోగ్యం కూడా తెలియదు. ఈ ఘటన పైన ఇలా సిద్ధంగా ఉంది. 5 లక్షల పరిహారం కూడా చెల్లిస్తుంది. ఇప్పటికే చెల్లింపు విషయంలో ఈ ఘటన కూడా ప్రభుత్వం సీరియస్ గా తీసుకునే యాక్షన్ కూడా తీసుకున్న పరిస్థితి. సో ఇప్పటికీ ఈ ఘటన జరిగి 8 నెలలు గడుస్తున్నప్పటికీ కూడా శ్రీతేజ ఆరోగ్యం అనేది ఇంకా కోలుకోకపోవడం కొంత బాధాకరమైన విషయం. ఇంకా ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇంకా ఆయనకు కిమ్స్ లో కొన్ని నెలలు ట్రీట్మెంట్ తీసుకున్నాడు. అనంతరం రోబోటిక్ న్యూరో థెరపీ 2-3 నెలలు కూడా ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఇంకా శ్రీతేజ కళ్ళు తెరిచి ఇంకా ఆయన బాడీలో ఎలాంటి చలనం లేదు అన్నట్లుగా కూడా తెలుస్తోంది. మొత్తానికి ఈ ఘటన జరిగి 8 నెలల అనంతరం కూడా జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పందించడం, ప్రభుత్వాన్ని నివేదించడం, ఆ కుటుంబానికి పరిహారం చెల్లించడం తమ ఆదేశాల్లో పేర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది. రాజేష్. రైట్, థ్యాంక్ యూ సాగర్. పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటన, దాంట్లో రేవతి అనే ఒక మహిళ మృతి చెందడం, వాళ్ళ కుమారుడు శ్రీతేజ తీవ్రంగా గాయపడడం, ప్రస్తుతం ఇంకా ఆసుపత్రిలోనే ఇంకా కోలుకుంటున్నాడు, చికిత్స తీసుకుంటున్నాడు. సో ఓవరాల్ ఈ ఘటన పైన ఎన్హెచ్ఆర్సీ జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పందించింది. 5 లక్షల పరిహారం మృతురాలి కుటుంబానికి అందించాలని, అలాగే 6 వారాల్లోగా అక్కడ అసలు ఎట్లా పోలీసుల వైఫల్యం ఎట్లా జరిగింది, తర్వాత పూర్తిగా భద్రత ఎందుకు కల్పించలేకపోయారు, అసలు హీరో సినిమాకు వస్తున్నాడని తెలిసిన తర్వాత కూడా అక్కడ పటిష్టంగా థియేటర్ యాజమాన్యం కూడా ఎందుకు దాన్ని ఈ రకంగా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారు అని కూడా ఎన్హెచ్ఆర్సీ తప్పుపట్టింది. దీనికి సంబంధించి పూర్తిగా 6 వారాల్లోగా నివేదిక సమర్పించాలని ఎన్హెచ్ఆర్సీ ఆదేశించింది.